అందరికీ నమస్తే అండి. బీహార్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్, ఈయన ఎస్టీ అనమాట. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి 2023 వరకు 2 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్లో భాగంగా, అంటే అంతర్రాష్ట్ర డిప్యుటేషన్లు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళ కెరీర్లో వీళ్ళు ఒక 5 ఏళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాలి అండ్ కొన్నేళ్ల పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేయాలి డిప్యుటేషన్ మీద. దానిలో భాగంగా ఈయన సునీల్ నాయక్ గారు ఆంధ్రప్రదేశ్లో సిఐడి డిఐజీగా పనిచేశారు. ఐజీగా పనిచేశారు అనుకుంటా సిఐడిలో. అంటే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు 2021 మే నెలలో రఘురామకృష్ణరాజు గారిని ఏపీ సిఐడి అరెస్ట్ చేసినప్పుడు పివి సునీల్ కుమార్ గారేమో సిఐడి డీజీ హోదాలో ఉన్నారు. సునీల్ నాయక్ గారేమో సిఐడి ఐజీ హోదాలో ఉన్నారు. ఇలా వీళ్ళందరూ ఒక్కొక్క విభాగంలో పనిచేశారు. ఇందులో వీళ్ళందరి పాత్ర ఇప్పుడు బయటకు వచ్చింది. సో దీనిలో ఎవరెవరి పాత్ర ఏమిటి అంటే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో A1గా సునీల్ కుమార్ గారు ఉన్నారు. అది ఎఫ్ఐఆర్ నెంబర్ 187/2024 11 జూలై 2024లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో A1 సునీల్ కుమార్ గారు ఈ కేసులో, A2 ఏమో సీతారామాంజనేయులు ఐపీఎస్ గారు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఉన్నారు. A3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, A4 విజయ్ పాల్ గారు సిఐడిలో అడిషనల్ సూపరింటెండెంట్గా ఉన్నారు. A5 ఏమో ప్రభావతి గారు. సో A6 ఏమో లోకల్లో పనిచేసిన ఒక సిఐ ఎవరో ఉన్నారు. A7గా సునీల్ నాయక్ గారు ఉన్నారు. సో ఫస్ట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 5 పేర్లే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, విజయ్ పాల్ గారు అండ్ ప్రభావతి గారు, వీళ్ళు 5గురే ఉన్నారు ఫస్ట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో. ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా విజయ్ పాల్ గారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు అండ్ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు విచారణలో భాగంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం, అంటే ఐపీఎస్ అధికారి దామోదర్ గారి నేతృత్వంలోని బృందం సునీల్ నాయక్ గారిని A7గా చేర్చింది. అలా కేసులో మార్పులు చేర్పులు చేసింది ఎఫ్ఐఆర్లో. అందులో సునీల్ నాయక్ పాత్ర కూడా ఉంది. అతన్ని అరెస్ట్ చేయడంలో, అనైతికంగా కస్టోడియల్ టార్చర్ చేయడంలో సునీల్ నాయక్ పాత్ర కూడా ఉన్నట్టుగా తేల్చారనమాట. అతని పాత్ర మీద పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టే అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే అతన్ని అరెస్ట్ చేయడానికి ముందుగానే సమాచారం ఇస్తే, అరెస్ట్ వారెంట్ అంతా ప్రిపేర్ చేస్తే ఎలాగైనా మ్యాటర్ లీక్ అయిపోద్దని చెప్పి మ్యాటర్ లీక్ అవ్వకుండా అంతర్గతంగా జాగ్రత్తగా డీల్ చేయడానికి వీళ్ళు వెళ్ళారు. కానీ అక్కడ ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారి కదా, బీహార్లో పట్నాలో ఒక ఐపీఎస్ అధికారి, అక్కడ డీజీ హోదాలో పనిచేస్తున్నారంట. అక్కడ ఇది అగ్నిమాపక శాఖ డీజీ హోదాలో, ఐడీజీ హోదాలో పనిచేస్తున్నారంట. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు ఒక బ్యాచ్ ఉంటుంది, అందులోకి కమ్యూనిటీ బలం ఉంది. సో ఇవన్నీ ఉండేసరికి ఆయన తన ప్రతాపం చూపించారు, తన బలం చూపించారు. ఇక్కడ నుంచి వెళ్ళిన పోలీసును అడ్డుకున్నారు. సో చివరికి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రజెంటు మన రాష్ట్రం నుంచి వెళ్ళిన ఐపీఎస్ అధికారి దామోదర్ గారి నేతృత్వంలోని బృందం పట్నాలోనే ఉన్నారు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఉన్నారు. లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ సునీల్ నాయక్ గారేమో 3 రోజుల నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు, తన నివాసంలో లేరు, ఎక్కడున్నారో తెలియదు. ఫోన్లేమో ట్రేస్ అవుట్ అవట్లా, స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఈలోగా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం పట్నా హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఆయన ఆడుతున్నారు, పోలీసులకు దొరకకూడదు, తన లొకేషన్ ట్రేస్ అవ్వకూడదు, తను అరెస్ట్ కాకూడదు, ముందస్తు బెయిల్ తీసుకోవాలనే గేమ్ ఆయన గేమ్ అయింది. ఈలోగా ఏపీ పోలీసులు కూడా అక్కడే తిష్టవేసి పట్నా హైకోర్టులో పిటిషన్ వేశారు. అతన్ని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ట్రాన్సిట్ వారెంట్ కోసం పట్నా హైకోర్టులో పిటిషన్ వేశారు. అండ్ ఇతను విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే పట్టుదల మీద ఉన్నారు. ఆయనేమో నేను ఖచ్చితంగా పోలీసులకు దొరకకూడదు, అవసరమైతే ఎక్కడికైనా పారిపోవాలి అనే గేమ్లో స్టార్ట్ చేశారు. ఈ గేమ్లో మధ్యలో సునీల్ నాయక్ గారు కొంత పొలిటికల్ ఫ్లేవర్ కూడా దట్టించారు. నేను గిరిజనుడిని కాబట్టే నాకు అన్యాయం, పొలిటికల్ ఫ్లేవర్ ప్లస్ కమ్యూనిటీ ఫ్లేవర్ కూడా దట్టించారు దీనిలో. నేను గిరిజనుడిని కాబట్టే గిరిజనులు ఉన్నత స్థానాలకు వెళ్ళకూడదా, సో నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారు నా మీద కక్ష కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలని నన్ను
ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఆయన నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారనమాట. అదేం సంబంధం? ఆయన ఎక్కడో బీహార్ క్యాడర్, ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏం సంబంధం? ఆయన రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు ప్రస్తావించాలి? రాజకీయ అంశాలను ఎందుకు మాట్లాడాలి? సో ప్యూర్లీ ఆయన ఒక పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది, ఒక పార్టీ ఆయన వెనక ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆ పార్టీ ఆయన వెనక ఉంది కాబట్టే కమ్యూనిటీని తెర మీదకి తెచ్చారు, లేకపోతే సాధారణంగా కమ్యూనిటీని తెర మీదకి తీసుకురారు. ఇది ప్యూర్లీ వైసీపీ వైపు ఆడుతున్న గేమ్ అనమాట. ఆ గేమ్ అంతా సునీల్ నాయక్ గారు ప్లే చేస్తున్నారు అక్కడ. మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.